మల్కాజ్గిరి జోన్ పరిధిలో రామ్కీ సంస్థకు అప్పగించిన పారిశుద్ధ్య పనులపై కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే పనిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు రామ్కీ సంస్థతో ఒప్పందం వల్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మికుడు రాము మాట్లాడుతూ, రామ్కీ సంస్థ వ్యవస్థపై మేము గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ సంస్థ వల్ల ఎంతోమంది కార్మికులు నష్టపోతున్నారు. గత 50 సంవత్సరాలుగా ఇదే పనిని చేసుకుంటూ మా కుటుంబాలను పోషించుకుంటున్నామని అన్నాడు. నమస్తే, నా పేరు రాము, మల్కాజ్గిరి జోన్ జేఏసీ చైర్మన్. ఈరోజు ఇక్కడికి రావడం కారణం, ముఖ్య ఉద్దేశం ఏమిటనగా ఈ రామ్కీ వ్యవస్థపై మేము గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ రామ్కీ సంస్థ వల్ల చాలామంది కార్మికులు నష్టపోతున్నాము. మేము గత 40 సంవత్సరాలు 40-50 సంవత్సరాల నుంచి ఇంటికి 5 రూపాయల లెక్క చొప్పునున్నప్పుడు కూడా మేము ఇదే పని చేసుకుంటూ బతుకుతున్నాం. తర్వాత స్వతహాగా ఆటోలు, తర్వాత మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్వచ్ఛ ఆటోలు వచ్చి 2500 స్వచ్ఛ ఆటోలు ఇచ్చి మా యొక్క జీవనోపాధిని మెరుగుపరిచినారు. ఈ యొక్క ప్రభుత్వంలో ఈ రామ్కీకి అగ్రిమెంట్ చేసినామని చెప్పి మా కార్మికుల పొట్టలు కొడుతున్నారు. అయ్యా, మీకు ఈ రాజకీయ వ్యవస్థకు ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము తెలియజేయమన్నది ఏమనగా, అయ్యా మేమేమి దేశంలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ వలస వచ్చి బతికే వాళ్ళం కాదు. మేము తెలంగాణ వాదులమే, ఇక్కడే పుట్టి పెరిగినాము. మా పొట్టలు కొట్టేలాగా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. దయచేసి ఆ యొక్క పని మీ ఇప్పుడు రామ్కీ చేసే పనిని మాకే అప్పచెప్పండి. అవే ఆటోలు మాకే ఇవ్వండి, మేమే చేసుకొని బతుకుతాం. మిమ్మల్ని రిక్వెస్ట్గా ఎన్నోసార్లు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఆటోలు ఎప్పుడు మొత్తం కండ అయిపోయినాయి. మేము సొంతంగా ఆటోలు కొనుక్కొని ఫైనాన్స్ ద్వారా ఆటోలు తీసుకొని మాకు జీవనం సొంతంగా స్వయాన ఉపాధి పొందుతూ మేము బతుకుతున్నాం. ఇప్పుడు రామ్కీ వ్యవస్థ వచ్చి మా ఒక పొట్టను కొట్టాలని చూస్తుంది. మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు చేతులెక్కి మొక్కేది ఒకటే, మా యొక్క విధి విధానాలను చూసి మమ్మల్ని గమనించండి. మేము ఎక్కడి నుంచో వచ్చి మేము ఇక్కడ బతుకుతలేం. ఈడే పుట్టి పెరిగినాం, తెలంగాణ వాళ్ళం, నల్లగొండ జిల్లా మాది. మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళని మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీకు వచ్చేది ఏముంది? ఆ యొక్క ఆటోలను కూడా మాకే ఇవ్వండి, మేమే చేసుకొని బతుకుతాం. ఈ రామ్కీ వ్యవస్థకి ఇచ్చి మా పొట్టలు కొట్టి మా కడుపుల్ని కొట్టేసి మమ్మల్ని రోడ్డు పాలు చేయకండి అయ్యా. మీకు మళ్ళీ చేతులెక్కి దండం పెడుతున్నా, మీ కాళ్ళు మొక్కుతాం, మీ పాదాభివందనం చేస్తాం. మా కార్మికులను కాపాడండి. ఇదే మేము కోరుకునేది. రామ్కీ వ్యవస్థకు ఇవ్వకండి, ఈ యొక్క అగ్రిమెంట్ని ఇవ్వకండి. అంటే ఎక్కువగా వచ్చే అమౌంట్ వరకే మేము వాళ్ళు రామ్కీ అప్పచెప్తున్నారు. ఇంటికి వచ్చే నెలకు వచ్చే 100 రూపాయలు తీసుకునేదేమో మాకు అప్పచెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి చేసినాం. హోటల్స్ అవే మాకు జీవనోపాధి. 2000 3000 అట్లా హోటళ్ళు చెత్తను బట్టి మాకు ఇస్తారు. ఇప్పుడు హోటలు బల్క్ గ్యార్బేజీ కొంచెం పెద్ద అమౌంట్ వచ్చేది వాళ్ళకి అప్పచెప్పి ఇళ్లల్లో గల్లీలలో తీసుకోమంటే మేమెట్లా బతకాలి? దయచేసి మమ్మల్ని ఒకసారి గుర్తించండి. వీలైతే మాకు ఒక అపాయింట్మెంట్ కల్పించండి. మా బాధలు, మా గోడు మీకు నేరుగా వినిపించుకుంటాం. దయచేసి మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి. మీ దగ్గరకు వచ్చి నేరుగా మీ దగ్గరకు వచ్చి మా బాధలు వినిపించుకుంటాం. కార్మికులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రామ్కీకి అగ్రి చేయకూడదు. ఇది కార్మికులు ఎన్నో సంవత్సరాలు చేసుకుంటున్నారు కాబట్టి మా యొక్క పనిని మాకే ఇవ్వాలని పోరాటం కూడా చేస్తాం, రిక్వెస్ట్గా అడుగుతాం. కాకపోతే ఎంత దూరమైనా వెళ్తాం. దయచేసి మా యొక్క బతుకుని గుర్తించండి, మిమ్మల్ని కోరుకునేది అదే. అందరికీ నమస్కారం అన్న. నా పేరు వెంకటేష్, స్వచ్ఛాట కార్మికుడిని. ముందుగా గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కరించి నా విన్నపం సార్, మేము గత 3-4 తరాల నుంచి ఇదే పని మీద డిపెండ్ అయి బతుకుతున్నాము. ఈ పని వల్ల మా బతుకు తెరువులు చక్కబడుతున్నాయి సార్. ఇంతకుముందు మా పరిస్థితులు ఘోరంగా ఉండే, ఈ పని చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా బతుకుతున్నాం, మా పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నాం. గత 30-40 సంవత్సరాల నుంచి ఇదే పని మీద చేసుకుంటూ ఉన్నాము మేము. ఇప్పుడు ఏమైందంటే 2009లో రామ్కీ సంస్థ అని వాళ్ళకి బల్క్ గార్బేజ్ ఇవ్వాలని చెప్పారు. 2009లో అది. అప్పటి నుంచి మళ్ళీ మధ్యలో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు 2026లో 2వ నెలలో మాకు అగ్రి అయింది. రామ్కీ వాడు వస్తున్నాడు. రామ్కీ వాడిని అడిగితేనేమో మాకు SWM అక్కడ నుంచి సెంట్రల్ నుంచే రిలీజ్ అయిందని అంటున్నారు. సెంట్రల్ నుంచి రిలీజ్ అయినా, రామ్కీ వ్యవస్థ నుంచి వచ్చినా, ఎటు నుంచి ఏది వచ్చినా కానీ కార్మికునికి బాధపడే విధంగా ఉంది సార్ ఇది. అందుకనే ఒకటే సార్ మేము చెప్పుకునేది, మా బతుకులు బతకనివ్వండి. మీరు ఏదైతే థర్డ్ పార్టీ అంటున్నారో థర్డ్ పార్టీ వద్దు సార్. మేమే పని చేసుకుంటాం, మా పనిని మేమే చేసుకుంటాం. మా దగ్గర ఏదైనా తప్పులుంటే ఆ తప్పుల్ని చెప్పండి, తప్పుల్ని సరి చేసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం సార్. ఇదే సార్ మా రిక్వెస్ట్.
మా బతుకులు మా బతకనివ్వండి సార్. దీంట్లో మీరు మా తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా మేము కూడా ఒక కారణమే సార్. ఇంటింటికి వెళ్ళి చెత్త తీసుకుంటా మేము కూడా ఇంటింటికి ప్రచారం చేసినాం సార్. ప్రచారం చేసినాం కాబట్టి అందువలనే మా మీద మీరు దయతలిచి మా బతుకుల్ని చక్కగా ఉండేటట్టు చూడాలని కోరుకుంటాను సార్. ఇదే నా మనవి.